నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి. సీఎం చంద్రబాబు. విజయసాయిరెడ్డి పార్టీని వీడటం తీరని లోటు. వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. చిన్నపిల్లలపై రాజకీయాలు చేయొద్దు, హోంమంత్రి అనిత. ఏపీ కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నామని, ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ ఎంతో అభివృద్ధి చెందిందని సీఎం చెప్పారు. శనివారం అమరావతి సచివాలయంలో సీఎం మాట్లాడారు. ఎంఎస్ఎంఈలు సృష్టిస్తే ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి. ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా తిరిగి కంపెనీలు తెప్పించాను అని చంద్రబాబు అన్నారు. ఆ రోజు కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి 1 by 1 కంపెనీలు తీసుకొచ్చాం. ముందు హైటెక్ సిటీ కట్టాం, దానిపైన మనుషులు తీసుకొచ్చి దాన్ని ఫిల్అప్ చేయడానికి ప్రయత్నం చేశాం. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే, చదువుకోవాలంటే కాలేజీలు లేవని రంగారెడ్డి జిల్లాలో 25 హై స్కూల్స్ లేవు. హై స్కూల్స్ లేని జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజీలు ప్రమోట్ చేశాం. దాంతో ఏమైందంటే హ్యూమన్ రిసోర్స్ వచ్చాయి, ఇక్కడి నుంచి ఆపర్చునిటీస్ వచ్చాయి, ఇండస్ట్రీ గ్రో అయింది. అదే సమయంలో ఆ రోజు ఇంగ్లీష్ కూడా మన పిల్లలకు సరిగా రాకపోతే, ప్రొనౌన్సియేషన్ అర్థం చేసుకోవడం, అవతల మాట్లాడితే వీళ్ళు ఫాలో కాలేకపోతే ఐటీ చేస్తూనే ఇంగ్లీష్ కూడా టీచ్ చేశాం. లండన్ నుంచి లెక్చరర్స్ తెప్పించి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ కూడా చేయించాం. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు చేసింది జాబ్ వర్క్. 95 నుంచి మన వాళ్ళు బిగిన్ చేసింది జాబ్ వర్క్. అంటే అమెరికాలో డే టైం డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు వాళ్ళకి రాత్రి, మనకు డే టైం, వీళ్ళు కూర్చొని వాళ్ళు పంపించిందంతా టైప్ చేసి కంప్యూటర్లో యాడ్ చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ వర్క్ కూడా అవసరం లేదు. ఏఐకి చెప్పేసి అది చేసేస్తుంది, మీ వాయిస్ అంతా కన్వర్ట్ చేసి టెక్స్ట్ పెట్టేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు, నేను చాలాసార్లు చెప్పేవాడిని, నువ్వు ఉద్యోగం అడగడం కాదు, నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిసరాలు. జాబ్ సీకర్ కాదు, జాబ్ ప్రొవైడర్ అని. నేను జురిక్ వెళ్ళినప్పుడు మొత్తం 500 మంది 12 కంట్రీస్ నుంచి వచ్చారు. 600 మంది వచ్చారు. వాళ్ళు ఎంత జుబిలియంట్ గా ఉన్నారంటే, దగ్గర 25% to 30% అందులో ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఐటీలో వెళ్లారు, ఉద్యోగాలు చేశారు. సెక్యూరిటీ కోసం ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే, వైసీపీకి వెన్నెముక వంటి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం చాలా బాధాకరమని ఆ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయసాయిరెడ్డి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావట్లేదన్నారు. ఓ సభ్యుడిగా రాజీనామా చేస్తే మళ్లీ పార్టీ నుంచి ఎన్నికయ్యే పరిస్థితి ఉండదన్నారు. విజయసాయిరెడ్డి పార్టీని వీడడం తీరని లోటు అని చెప్పారు. చాలా దురదృష్టకరమైనటువంటి వార్త. పెద్దలు శ్రీ విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అట్లాగే పార్లమెంటరీ పార్టీకి కూడా ఆయన ఒక వెన్నెముక అంటున్నాడు. ఆయన వార్త విన్న తర్వాత నిజంగా చాలా బాధాకరంగా, నేనైతే చాలా బాధపడ్డాను. నేను ఇంకా ఏ పరిస్థితుల్లో అయినా రాజీనామా సమర్పించవలసిన వాస్తవాలు ఇంకా నాకు తెలియలేదు. నేను వెళ్తాను ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఏది ఏమైనప్పటికీ కూడా మరలా మా పార్టీ సభ్యుడిని అక్కడ ఎంపిక చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము. అందుచేత మరింత తీవ్రమైనటువంటి బాధ కలిగించింది నాకైతే. మళ్ళీ ఒకవేళ ఎవరైనా ఒక సభ్యుడు రాజీనామా చేస్తే మళ్ళీ మా పార్టీ ఎన్నికయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు
లేనప్పుడు మరి ఇది చాలా దిగ్భ్రాంతి కలిగించినటువంటి వార్త ఇది. ఏ పరిస్థితి అయినా ఎందుచేత ఈ పరిస్థితి వరకు వచ్చారో అనేదే నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. వాస్తవాలు మరి ఏం జరిగింది ఆయనకి చాలా విచారిస్తూ ఉన్నాను. మా అందరికీ ఒక మార్గదర్శకత్వం వహించేవారైనా మనకి సలహాలు ఇచ్చేవారు. పార్టీని చక్కగా ముందుకు నడిపించడంలో రేయింబోలు పనిచేసినటువంటి శ్రీ విజయసాయి రెడ్డి గారు లేకపోవడం నేను బాధాకరమైన విషయమే. మళ్ళా మీ దగ్గరికి వచ్చి విజయసాయి రెడ్డి గారు లేని లోటు పెద్ద లోటే మాకు. ఎందుకంటే పార్టీని ఒక క్రమశిక్షణతో నడిపేవాడైనా ఆయన లేని లోటు పార్టీకి మరి తీవ్రమైనటువంటి బాధాకరమైన వార్త. చిన్నపిల్లలపై రాజకీయాలు చేయొద్దని హోంమంత్రి అనిత అన్నారు. ప్రతిపక్షాలు తమపై బురద జల్లుతున్నాయని విమర్శించారు. విశాఖ జువైనల్ హోంను ఆమె పరిశీలించారు. 2 రోజుల క్రితం సిబ్బంది తమను వేధిస్తున్నారని బాలికలు చేసిన ఆరోపణలపై ఇప్పటికే ఆమె నివేదిక కోరారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విశాఖ బాలికల సదన్ మొత్తం 56 మంది బాలికలు ఉన్నారని మంత్రి చెప్పారు. వాళ్ళు చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. కొంతమంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాకూడదు అనుకోవాలి, హోమ్స్ అన్న పెరగకూడదు అనుకోవాలి. మనం హోమ్స్ పరిగే పరిస్థితి వచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా లేదండి, చూసి వచ్చాను. అదే లేదండి, ఆల్రెడీ లోపల ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు ఎలాగైతే గెంతు వచ్చారో అదంతా కూడా బ్రేక్ చేశారు. ఇప్పుడు పిల్లలకి అటువంటి ప్రాబ్లం లేదు. ఈ కెమెరాస్ కూడా కొంచెం ఫిట్టింగ్ కూడా మళ్ళీ రీఇన్స్టాల్ చేశారు. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ రాజారావు అని ఎవరైతే ఉన్నా సూపరింటెండెంట్ ఖైదీలకి బయట వసతులు కావాలంటే డబ్బులు తీసుకుని ఫోన్ పే ద్వారా తీసుకుంటారు. మందు కోసం ఆడే బయట డెఫినెట్ గా అలాంటి పరిస్థితి ఉంటే మొన్న చూసారండి, వైజాగ్ లోనే ఒక సూపరింటెండెంట్ ఇలా చేశారంటేనే ఇమీడియట్ గా మేము సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోండి. సో అటువంటి పరిస్థితులు. ఇప్పుడు విషయం ఏంటంటే వ్యవస్థ, నేను ప్రతిసారి చెప్పడం కాదు కానీ డిస్టర్బ్ అయిపోయింది మొత్తం వ్యవస్థ అంతా. దీన్ని స్టిమ్యులేట్లో పెట్టడానికి కొంచెం టైం మాకు పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడైనా ఉన్నా కూడా ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతున్నాం, ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. అటువంటి ఫర్దర్గా జరగకుండా కూడా మొత్తం నిఘా యంత్రాంగాన్ని మాత్రం మేము పెడుతున్నాం. హోమ్లో సెక్యూరిటీ పరంగా ఇప్పుడు అమ్మాయిలే పైకి జాబ్ చేసి వచ్చారు, బయట నుంచి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కదా, సెక్యూరిటీ ఎలా ఉంది లోపలంతా? నేను చూసి వచ్చానండి. ఫస్ట్ నేను లోపలికి వెళ్ళిన వెంటనే అడిగింది కెమెరాస్. ఇంకో బయట నుంచి కూడా అబ్బాయిలు ఎవరైనా అంటే యాక్చువల్గా ఇది మా పోలీస్ పరిధిలో యాక్చువల్గా అటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నా లేదు. ఎగ్జాక్ట్లీ నేను ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళతో ఆ రోజు నేను సిపి గారితో మాట్లాడడానికి కూడా ఆవశ్యకత అందుకే వచ్చింది. అసలు సెక్యూరిటీ పరంగా చూడండి, ఉమెన్ కానిస్టేబుల్ ఎక్కడైనా మనం పెట్టాలా, అసలు పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా ఉందా లేదా. ఎప్పుడు కూడా నాకు తెలిసి ఐసీడబ్ల్యూ మీరు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగల, అవసరం ఉండదు మాక్సిమం. ఇన్ కేస్ అటువంటి పరిస్థితి వస్తే గనక కంపల్సరీగా మేము పోలీస్ ప్రొటెక్షన్. బయటకు వచ్చిన వాళ్ళ 5గురిలో ఒక 3 పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందంటే ఏదో డ్రగ్ తీసుకొని ఉన్నారా లేదంటే వీళ్ళు ఏమైనా మెడిసిన్ లేదు, వాళ్ళు యాక్చువల్ గా మెంటల్ గా బాగా కొంచెం డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళు డిప్రెషన్ లో ఉంటారు. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి లోపల నేను 4-5గురితో మాట్లాడాను. సందర్భంలో మీతో పాటు స్టాఫ్ ఎవరైనా ఉన్నారా? నేను ఒక్కదాన్ని మాట్లాడాను. ఎందుకంటే గతంలో సిచువేషన్ నో అందుకే నాకు కొన్ని తెలుసు. ఉన్నటువంటి వాతావరణంలో వాళ్ళ స్టాఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ముందుకు రాదు. నాకు తెలుసు కదండి. లేదు, అందుకే స్టాఫ్ అందరినీ దూరం పెట్టి నేను ఈ మేడం ఇద్దరమే కలిసి కూర్చొని వాళ్ళు ఏం లేదు, మా ఇంటికి పంపించండి, మేము వెళ్ళిపోతాం. సో జనరల్ గా ఉన్న ఆలోచన. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్లో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమని మండిపడ్డారు. తనకు కావలసిన వారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దారాదత్తం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈరోజు 2 సార్లు శాసనసభకు ఎన్నికై వైద్యం మీద ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క అనాలోచన నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా ఈరోజు సేఫ్ క్లోజ్
చేసి జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది, జీవో నెంబర్ 27. అట్లానే పార్వతీపురం మెడికల్ కాలేజీకి పిలిచిన టెండర్లు క్లోజ్ చేయటం, అట్లానే ఏపీఎంసీఎండిసి చైర్మన్ చల్లుపల్లి శ్రీనివాసరావు గారు స్టేట్మెంట్ ఇస్తూ ఈ కొత్త మెడికల్ కాలేజీలన్నీ కూడా పీపీపీ మోడ్లో తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి ఒక ప్రకటన చేయటం, వీటన్నిటి మీద కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ప్రైవేటీకరణ, చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెటే కార్పొరేట్ వ్యవస్థలకు దోచిపెట్టే కార్యక్రమం. ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. నేను అడుగుతా ఉన్నాను, ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా మీ హయాంలో ప్రారంభించారా? 14 ప్లస్ ఇప్పుడు 1 సంవత్సరం, 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి చరిత్రలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా ప్రారంభించడం జరిగిందా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే వాటిని కూడా మీరు నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారే. ఎందుకు మీకు ఈ యొక్క ప్రైవేటు వ్యక్తుల మీద ఎందుకు ఈ ప్రేమ అని ఈరోజు అడుగుతా ఉన్నా. గతంలో నేను విద్యార్థిగా చదువుకునేటప్పుడు కూడా తిరుమల శ్రీవారిని హీరో నితిన్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం నటుడు నితిన్ కు వేద పండితులు రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సార్ 1 మినిట్ సార్. ఫ్యామిలీతో తీసుకుంది వెళ్ళిపోయింది ఫ్యామిలీ. సార్ 1 మినిట్ పంపించేసి సార్ 1 సెకండ్ ఫోటో. స్వామి స్వామి కొంచెం సైడ్ వచ్చేసి ప్లీజ్ ప్లీజ్. మమ్మల్ని ఫాలో అయిపోండి సార్ చాలు. గేట్ వేసుకోండి. ఓకేనా వాయిస్ సార్? వాయిస్ దర్శనం ఎలా చేయని చెప్పండి. అదే మైక్ పెట్టిన చెప్పండి సార్, వాయిస్ రాదు. మరో రోజులో గణతంత్ర దినోత్సవం ఉండగా కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా తమిళనాడులోని తిరునెల్వేలి రైల్వే స్టేషన్కు శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపులు చేశారు. దీంతో ఉదయం నుంచి పోలీసులు, బాంబు నిపుణులు రైల్వే స్టేషన్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తిరునెల్వేలిలోని గోపాల సముద్రం ప్రాంతం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు చెన్నై పోలీస్ కంట్రోల్ రూమ్కు బెదిరింపులు చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రోజా కామెంట్స్కు కౌంటర్ విసిరారు. పెళ్లిళ్లు పేరంటాలు ఓట్లు కోసమే చంద్రబాబు దావోస్ వెళ్లలేదని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు వెళ్లారని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లాలనుకుంటే చంద్రబాబు తీసుకొని వెళ్లేవారని స్పష్టం చేశారు. వైసీపీ లీడర్లు అందరూ కామందులు, రౌడీలు, భూకబ్జాదారులని ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ చూస్తున్నాం వైసీపీ లీడర్స్ కామాంధులు, ఇంత అంటే అరాచకం, ఇలా దౌర్జన్యం, విచ్చలవిడతనం, భూ కబ్జాలు, దానికి మారు పేరు వాళ్ళు. నోటికి హద్దు ఉండదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఈ వద్దురా బాబు అని చెప్పేసి ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా ఇవాళ మ్యాండేట్ ఇచ్చారు. 124 స్థానాలు 175కి, వైనాట్ 175-9కి 11 సీట్లు ఇచ్చి పంపించారు. ఇన్వెస్ట్మెంట్ కోసం పోతున్నాం అక్కడికి. ఆడేమి పేరెంట్ అనుకో లేకపోతే ఇంకో అనుకో, ఆడే ఓట్లు వేసేవాళ్ళు లేరు, ఏం లేదు. అక్కడ ఎందుకు పోతున్నాం దావేస్కి? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో ఏదో విధంగా మనకు ఉద్యోగ కల్పించండి అనే ఒక దాని మీద పోతున్నాం. అంతేగాని అదేం పెద్ద ఇదేం కాదు. అక్కడ ఓట్లు వేసేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. దానంతా మర్చిపోయేసి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళలేదు. ఏంటి మాట్లాడుతుంది? ఆయన వస్తుంటే కాదన్నారా? హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని ఆదర్శంగా నిలిచారు. శనివారం తన పుట్టినరోజు కావడంతో జన్మదిన వేడుకలను పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జరుపుకున్నారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య కార్మికులను తన ఇంటికి పిలిచి అందరికీ భోజనం ఏర్పాటు చేశారు. అలాగే వారితో కలిసి తాను భోజనం చేసి మంచి మనసును చాటుకున్నారు. గాల్లో తిరిగిన జగన్ చివరకు తన పార్టీని గాల్లోకి తీసుకెళ్లే పరిస్థితి తెచ్చుకున్నాడని బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ జగన్ చేష్టలు ఏమాత్రం వైసీపీ నేతలకు నచ్చడం లేదని, విజయసాయిరెడ్డి ఒక్కరే కాదు మిగిలిన వైసీపీ ముఖ్య నేతలందరూ వైసీపీని వీడనున్నారన్నారు. అతి త్వరలో వైసీపీ మూత పడుతుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద, వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద వైసీపీ నాయకులకి నమ్మకం సన్నగిలుతా ఉంది. 2024లో కేవలం 11 స్థానాలకే పరిమితమైనపోయి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించడం జరిగింది. ఇప్పటికే 3 పార్లమెంట్ సభ్యులు ఆ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. నేడు విజయసాయిరెడ్డి కూడా ఈరోజు బయటికి రావడం జరిగింది. అయోధ్య రామిరెడ్డి గారితో పాటు ఇంకా చాలా మంది బయటకు వస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. రాబో రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం. నాయకుడంటే ప్రజలకి అందుబాటులో ఉండాలి, ఆ పార్టీ నాయకుడికి అందుబాటులో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కేవలం తాడేపల్లి ప్యాలెస్ కు మాత్రమే పరిమితమైపోయాడు తప్ప ఆ పార్టీ క్యాడర్కి గానీ నాయకులకు గానీ అందుబాటులో లేకుండా గాల్లో తిరిగే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. అందుకనే ప్రజలు, వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని గాల్లోనే, త్రిశంకు స్వర్గంలోనే పెట్టేశారని చెప్పి మేము భావిస్తున్నాం.
తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు శుక్రవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి లాంటి ప్రాంతంలో రెండోసారి ఎస్పీగా నాకు అవకాశం రావడం శ్రీవారి దయతోనే సాధ్యమైంది. కొన్ని రోజులుగా ప్రజల్లో పోలీసులపై విశ్వాసం తగ్గుతుంది. రాబోయే కాలంలో పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా ప్రజలకు సేవలు అందిస్తా అని నూతన ఎస్పీ స్పష్టం చేశారు. ఈరోజు మళ్ళీ తిరుపతి జిల్లాకి మరొకసారి ఎస్పీగా సర్వ్ చేసేటటువంటి అవకాశం కలగడం అనేది నిజంగా నా ఏడుకొండ స్వామి నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. సో దీనికి కారణమైనటువంటి ప్రభుత్వం నా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు ఇక్కడ ఎస్పీగా పంపిస్తుంది. దానికి నేను మన ఆనరబుల్ సీఎం సార్కి అట్లాగే మన డిస్ట్రిక్ట్ డీజీ సార్కి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ తిరుపతి జిల్లా ప్రజలకి మళ్ళీ సర్వ్ చేసేటటువంటి అవకాశం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. సో ఈ ప్రయత్నంలో మా పోలీస్ శాఖ అందరూ కూడా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా పోలీస్ వారికి ప్రజలకి అందుబాటులో ఉండి జవాబుదారీతనంగా పనిచేసే విధంగా నా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి సో పత్రిక మీ అందరితో మీ ముఖ్యంగా అందరికీ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. సో కాబట్టి ఏదైతే ఇదివరకు మనం తిరుపతిలో ఏదైతే అంటే తిరుపతి అందరికీ తెలిసింది చాలా పెద్ద పుణ్యక్షేత్రం, మనకు అందరికీ కూడా అది ఒక హోలీ టౌన్. సో కాబట్టి ఇక్కడ ఏదైతే శాంక్టిటీ ఉందో మనం ఆ శాంక్టిటీని ప్రిజర్వ్ చేసే విధంగా అది ఉంచే విధంగా పనిచేయడం పోలీస్ వారి ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చేటటువంటి బయట నుంచి పిలిపిన్స్ కావచ్చు, మన ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మంచిగా సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్టుగానే అందరూ భావిస్తారు. సో అదేవిధంగా ఆ విధంగానే పోలీస్ వారందరూ కూడా రానున్న రోజుల్లో ఉద్యోగం చేసే విధంగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తాను. ఓటు హక్కు మనందరి బాధ్యత అని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. శనివారం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో విద్యార్థులతో కలిసి అధికారులు నిర్వహించిన ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కును పొంది ఉండాలన్నారు. ర్యాలీ మన ఎలక్షన్ కమిషన్ के फाउंडेशन डे को वी आर नाउ सेलिब्रेटिंग लाइक दिस सिंस 2011 నుంచి ఇది 15th लाइक ఓటర్స్ డే ఉన్నాయి కాబట్టి we are trying to create awareness అందరి కోసం so that more and more participation in the voting process అందరికీ democratic participation చేస్తే better results కూడా వస్తుంది. In Kakinada Jilla like presently కూడా more than 16 lakh voters are enrolled as of now. Out of the 16 lakhs in the last 2024 general election లో కూడా 80.3% మొత్తం మనకి outcome వచ్చింది. They have turned out for the voting. This shows one of the best voting percentage in the entire India also. So this shows that అందరికీ అవగాహన ఉన్నాయి. కానీ మనము కూడా కొత్త ఎవరెవరు న్యూ ఓటర్స్ ఉన్నాయి 1890s in 19 years వాళ్ళు ఇంకో కూడా ఫోకస్ చేస్తాము సో దట్ మోర్ అండ్ మోర్ పార్టిసిపేషన్ కమ్స్ త్రూ దెమ్. ప్రస్తుతం ఆల్సో మన కాకినాడ జిల్లాలో 36,000 18 to 19 years ఓటర్స్ ఉన్నాయి. తర్వాత మనము పీడబ్ల్యూడీ ఓటర్స్ చూస్తే కూడా మోర్ దెన్ 19,500 ఓటర్స్ ఆర్ ఎన్రోల్డ్ యాజ్ ఆఫ్ నౌ. సో వీ హ్యావ్ టు ఫోకస్ అపాన్ ఆల్ ద కమ్యూనిటీ సెక్షన్స్, ప్రతి రిలీజన్ వైజ్ కాస్ట్ వైజ్ అన్ని ప్రకారం అన్ని SC ST ఆల్ ఆర్ ఎన్రోల్డ్ అన్న ఇలాగ ఫోకస్ చేస్తే మోర్ అండ్ పార్టిసిపేషన్ విల్ ఇంక్రీజ్ అండ్ 40% విల్ ఆల్సో ఇంక్రీజ్. థ్యాంక్ యూ. పశువులకు వ్యాపించి వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని పెదపాడు మండలం పశు వైద్యాధికారి డాక్టర్ వాణి సంధ్య తెలిపారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుంచి పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిలో భాగంగా పెదపాడులో పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పశువులకు వ్యాపించి వ్యాధులకు చికిత్సలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశామన్నారు.
పశు వైద్య శిబిరాలు అనేవి 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లోనూ మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పశుగణాభివృద్ధి సంస్థ పెంటపాడు వారి ఆధ్వర్యంలో మనకి మెగా ఫర్టిలిటీ క్యాంప్ అనేది పెదపాడు గ్రామం ఎంచుకొని ఇక్కడ పెదపాడు గ్రామంలో నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో మనం చేసే చికిత్సలు కానీ, మనం గర్భకోశ వ్యాధి చికిత్సలు కానీ, లేకపోతే నట్టల నివారణ కార్యక్రమం అనేది కానీ చేపట్టుకోవడం జరిగిందండి. ఈ పశు వైద్య శిబిరాలు అనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడు కూడా మనం లేగదూడలకు కానీ, లేకపోతే గొర్రెలకి, మేకలకి కానీ నట్టల నివారణ కార్యక్రమం అనేది చేపడుతూ ఉంటాము. ఈసారి ఎప్పుడు లేని విధంగా మనకి ఈతల గేదెలకు కానీ, లేకపోతే పెద్ద గేదెలకు కూడా మనం నట్టల నివారణ కార్యక్రమం అనేది ఉచితంగా ప్రతి గ్రామంలోనూ చేపట్టడం జరుగుతుందండి. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే కనుక, ఈ గేదెలు కానీ, లేకపోతే ఆవులు కానీ ఈనిన తర్వాత ఎవరు కూడా పావుల మందు కానీ, లేకపోతే జలగ మందు కానీ అవేవి వాడరండి. దానివల్ల ఏంటంటే మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు, లేకపోతే పాల దిగుబడి తగ్గిపోవడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అవి వేసుకోవడం వల్ల ఏంటంటే పశువులు సకాలంలో ఎదగరావడం కానీ, ఎటువంటి వ్యాధులు కూడా వ్యాధి బారిన కూడా పశువులు పడవండి. సో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి ఈరోజు ఈ గ్రామంలో మేము సుమారుగా 231 ఈతల గేదెలకి మేము నట్టల నివారణ మందు అనేది తాగించడం జరిగిందండి. అదేవిధంగా 89 గేదెలకి మేము గర్భకోశ వ్యాధులకి చికిత్సలు కానీ, లేకపోతే ఎదగరాని పశువుల చికిత్సలు కానీ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.